ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొత్త ఏడాది అంటే జనవరిలో సంక్రాంతి తర్వాత ఆయన కూడా ప్రజాయాత్రకు వెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలం దాటింది. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయడంలో విఫలమైంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడంతో పాటు గ్రాస్ రూట్ నుంచి తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, క్యాడర్తో మమేకం కావడం కోసం జనవరిలో సంక్రాంతి తర్వాత 3వ వారం నుంచి ఇక నేను ప్రతి వారంలో 3 రోజులు కార్యకర్తల దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్కు ఎన్కౌంటర్గా అంటే ఆయన చర్యకు ప్రతిచర్యగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ఒక అస్త్రంగా ప్రయోగించబోతున్నారు. అంటే ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి అమలు చేయడంలో విఫలమవుతోంది. పైగా ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీల రూపంలో, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భరించరాని భారాన్ని మోపుతూ ఉంది అని ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఒత్తిడి తెచ్చే ఒక కార్యక్రమం చేపట్టారు. కాబట్టి దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ను ప్రజల్లోకి పంపాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఇందుకు సంబంధించే చూచాయగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇక మీదట నేను ప్రతి నెల 14 రోజుల పాటు ప్రజల్లోనూ ఉంటాను, ప్రజా సమస్యలు వింటాను, ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తానని చెప్పేసి ప్రకటించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత ఏ జిల్లాలో అయితే ప్రజాయాత్ర ప్రారంభిస్తారో అదే జిల్లాలోనే ఆయన యాత్ర ముగిసిన వెంటనే అదే జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారు మరో 2-3 రోజులు యాత్ర నిర్వహించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా సమస్యలను లేవనెత్తారో, ప్రభుత్వం మీద విమర్శలు చేశారో, ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారో వాటన్నింటి ప్రభావం తగ్గించేదానికి, వాటిని అక్కడికక్కడే కౌంటర్ చేయడానికి, వీలైనంత వరకు ఆయన లేవనెత్తిన ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనవరి 3వ వారం నుంచి ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిన వెంటనే రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని చెప్పేసి జనంలో ఒక రకమైన అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుకు పై ఎత్తు వేసి పవన్ కళ్యాణ్ గారిని ఇదే జనంలోకి పంపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. మొత్తం మీద కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త రకమైన రాజకీయాన్ని ప్రజలు చూడబోతున్నారు.